అందరికీ నమస్కారం. అంతర్ముఖయానంలోకి స్వాగతం. ధ్యానం నేను జరపని కార్యం. ఈ విషయం షణ్ముఖానంద్ గారు రచించిన అంతర్ముఖయానం అనే పుస్తకంలో నుంచి చదవబడుతున్నది. ధ్యానం నేను జరపని కార్యం. మనస్సు అనేది శరీరంలో కలిగే సంవేదనలను మరియు ఇంద్రియాల ద్వారా విజ్ఞానాన్ని సేకరించి స్పందించే వ్యవస్థ. దుఃఖం అనేది మనస్సు పనిచేసే ఒకానొక విధానం వల్ల ఒకానొక సమయంలో మనస్సులో కలిగే వేదన. మనస్సునందు పుడుతున్న సహజ స్పందన కానటువంటి దుఃఖం యొక్క పుట్టుకను, అందుకు కారణాన్ని తెలుసుకోవడం, నివారించడం ధ్యానం చేసే పని. కనుక ధ్యానం ఒక కార్యకలాపం. అనుకూలమైన పరిస్థితి ఉన్నప్పుడు దానంతట అది జరిగే ఒక మానసిక కార్యకలాపం. ఆకాశంలో అనుకూల పరిస్థితిలో కురిసే వానలాగా మానసిక క్షేత్రంలో సరైన పరిస్థితిలో ఏర్పడేది ధ్యానం. సరికాని పని విధానం వల్ల ఏర్పడేది దుఃఖం. కర్త చేసే పని దుఃఖాన్ని ఇస్తుంది. కర్త లేని ధ్యానం దుఃఖాన్ని అంతం చేస్తుంది. కర్త చేసే ధ్యానం దుఃఖాన్ని అంతం చేయలేదు. ఈ విషయం కనుక మీకు నచ్చినట్లయితే షణ్ముఖానంద్ గారు రచించిన అంతర్ముఖయానం, అలానే నేటి సమాజానికి బుద్ధిని ధర్మం, ఈ 2 పుస్తకాలు కావాలనుకున్న వాళ్ళు 9848368290 ఈ నెంబర్కి పుస్తకానికి 240 చొప్పున ఫోన్పే కానీ జీపే కానీ చేసి, అదే నెంబర్ గల వాట్సాప్లో మీ అడ్రస్ని కనుక మెసేజ్ చేస్తే నేను వెంటనే బుక్స్ని పోస్ట్ చేయగలను. అట్లానే కింద కామెంట్ సెక్షన్లో మీకు ఇంకేదైనా భయం గురించి కానీ, ఆందోళన గురించి కానీ, కోపం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ విషయాన్ని షణ్ముఖానంద్ గారు రచించిన పుస్తకాల్లో నుంచి చూసి చదవబడుతుంది. ధన్యవాదాలు.